నాన్ ఎడ్యుకేటర్స్ మిగతా వాళ్ళందరికీ మాత్రం కేసులు ఉండకూడదు అని ఓకే ఫైన్. రైట్ అండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఒకసారి. కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గర. కల్నల్ పరమేశ్వర్ గారు, మీరు మాట్లాడే ముందు బెంగాల్ HTF ఆఫీసర్ ఒక ఆయన మాట్లాడారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఏమంటే ఢిల్లీలో CJP నిరసన ప్రదర్శనలోకి పోలీస్ యూనిఫామ్ లో జొరబడి విధ్వంస చర్యలు చేపట్టేందుకు అరెస్ట్ అయ్యాడు ఆయన, హమీం మండల్ అనే అతన్ని. పాకిస్తాన్ హ్యాండ్లర్స్ అతనికి సపోర్ట్ చేశారట. ఒకసారి చూడండి, అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనే దానికి బెంగాల్ HTF ఆఫీసర్ మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి. সাথে আমরা এটাও দেখলাম কি দিল্লিতে যে আমাদের যে যন্তর মন্তরে যে রিসেন্টলি স্টুডেন্ট প্রোটেস্ট হলো সেখানে দেওয়ার আস্কিং হিম কি ও পুলিশ ইউনিফর্ম কোনো মতো অ্যারেঞ্জ করে ওখানে গিয়ে একটা কোনো নাশকতার একটা প্ল্যানিং ছিল, কোনো একটা ডিস্টারবেন্স ক্রিয়েট করার প্ল্যানিং ছিল। তার ছাড়াও আমরা দেখলাম কি কয়েকটা আরো এদের প্ল্যানিং মধ্যে ছিল, যেটা যার মধ্যে কিছু পুলিশ পার্সোনালস, কিছু পলিটিক্যাল পার্সনস আর এরকম কিছু টার্গেটস গুলো ঠিক করা হচ্ছে। আর এর মধ্যে পুরো র্যাডিক্যাল প্রপাগান্ডা ইনভলভ ছিল, এদের মধ্যে ব্রেন ওয়াশিং ইনভলভ ছিল। হামিম মন্ডল একটা যে আমি অরিজিনালি যে বললাম যেখান থেকে আমরা স্টার্ট করেছিলাম এই পুরো লিডস পেয়েছিলাম, সেখানে কি আমরা পেয়েছিলাম কি হামিম মন্ডল ওয়াজ অ্যাকচুয়ালি দে ওয়ার ট্রাইং টু ইনফ্লুয়েন্স হামিম মন্ডল এন্ড হামিম মন্ডল ওয়াজ অলসো অ্যাক্টিভলি ইনভলভড ইন এস্টাবলিশিং দ্য টার্গেট অফ one honorable minister in Havda, or tar madhe he was trying to honey trap the son of the honorable minister by using the involvement of Arpita Sarkar. She was actively involved in this, or sange communication और ওর সঙ্গে যে ফরেন হ্যান্ডেলস এর যে অ্যাক্টিভিটি আছে সেটাও ক্লিয়ারলি ওর মধ্যে আমরা পেয়ে গেছি। రైట్, এটা আমরা పేచి ఆయన చెప్పిందంతా విన్నారు కటు, అన్ని 3 భాషలు మాట్లాడు, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ 3 మాట్లాడాడు ఆయన. సో హమీం మండల్ని ఎలా ఉపయోగించాలని చూసింది పాకిస్తాన్ హ్యాండలర్స్, ఎలా ఉపయోగించింది దానికోసం అతను అర్పితా సర్కార్ అనే ఒక అమ్మాయిని ఎలా హనీ ట్రాప్ కోసం వినియోగించాలనుకున్నాడు మొత్తం డీటెయిల్గా చెప్పారు. నమస్కారం అండి అందరికి. అయితే అంబాసిడర్ వినోద్ గారు చెప్పింది విన్నాను నేను, బట్ టు సీ దిస్ ఇస్ నేను ఐ వోంట్ టాక్ ఫ్రమ్ ఎనీ సైడ్. నేను ఒక ఇండియన్ సైడ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఫస్ట్ థింగ్ ఇస్ నేను ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఇది జరిగినప్పుడు, నీట్ ఎగ్జామ్ లీక్ అయినప్పుడు ఫస్ట్ డే నుంచి ఐ బిలీవ్ దట్ ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ హావ్ రిజైన్డ్ దట్ వెరీ డే. ఆ రోజు రిజైన్ చేయాలని నేను బిలీవ్ చేశాను. సో దెర్ ఇస్ నో డౌట్ దేర్, ఆయన రిజైన్ చేయాల్సింది, మొరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రిజైన్ చేయాల్సింది. ఇదివరకు ఎవరు చేశారు ఎవరు చేయలేదు అన్నది ఇమ్మీడియట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఆయన ఫస్ట్ డే రిజైన్ చేయడం రైట్, ఆయన రిజైన్ చేసిన రోజు రిజైన్ చేయడం తప్పు అని నా ఒపీనియన్. అంతా సాల్వ్ అయిపోయినాక ఆయన రిజైన్ చేసి అచీవ్ చేసింది ఏం లేదు. ఆ మూమెంట్ ఇంకెందుకు అనవసరంగా గొడవలు పెరుగుతున్నాయి, వాయిలెన్స్ పెరుగుతుందని ఒక స్టాండ్ తీసుకుని గవర్నమెంట్ ఆయన చేసి రిజైన్ చేయించింది, కానీ లేకపోతే అప్పుడు అవసరం లేకుండా నన్ను అడిగితే. నెంబర్ 2, సరే ఆర్గానిక్ స్టూడెంట్స్ మూవ్మెంట్ అన్నారు. ఆర్గానిక్ స్టూడెంట్స్ మూవ్మెంట్ అయినప్పుడు 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ ఎక్కడి నుంచి రాశారు? అక్కడ ధర్నాలు కూర్చున్న వాళ్ళు కాకుండా నీకు అంత నీ ఫ్యూచర్ గురించి ఉండుంటే నువ్వు పెట్టి నీట్ రీ ఎగ్జామ్ కూడా రాయాలి కదా. నాకు 320 మార్కులు వచ్చాయి, సో నాకు రీ ఎగ్జామ్ కావాలంటే అదేమైనా రీజనా? నీకు 300 మార్కులు వస్తే మళ్ళీ చదువు మళ్ళీ రాయాలి, అదేమైనా రీజనా? నెంబర్ 1. నెంబర్ 2, కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఫార్మేషన్ డౌట్ చూస్తే డేటా వచ్చింది, దాని తర్వాత ఎవరు రెఫ్యూట్ చేయలేదు. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఎవరు రెఫ్యూట్ చేయలేదు. క్యాన్సర్స్ లో ఒక చిన్న టౌన్షిప్ ఉందండి, ఆ టౌన్షిప్ నుంచి 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ టౌన్షిప్ మొత్తం పాపులేషన్ అంతా 3,90,000. 3,90,000 ఉన్న పాపులేషన్ దగ్గర 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వస్తారండి మీకు? దెన్ బాట్లిక్స్, నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి బాట్లిక్స్ ఫాలో చేసుకున్నారు. ఈచ్ బాట్లిక్ ఇస్ బాట్ ఫర్ $100. ఎవరికి తెలియదు ఆ విషయం? నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చి అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేక్ అకౌంట్స్ చేయొచ్చు. సరే పోనీ ఆర్గానిక్ వచ్చిన మూవ్మెంట్, ఆర్గానిక్ వచ్చిన సపోర్ట్ స్టూడెంట్స్ మూవ్మెంట్ అనుకుందాం. పర్పస్ వాజ్ రైట్ అండి. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, నీట్ పేపర్ లీక్ అవ్వడము, దానికి స్టూడెంట్స్ అవుట్ అనేది పర్పస్ వాజ్ రైట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అభిజిత్ దీక్వెల్ లాంటి వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ డే నుంచి మేము పొలిటికల్ మూవ్మెంట్ కానీ దీన్ని అన్నారు. అపొలిటికల్ అన్నాడు. అలాంటప్పుడు నువ్వు అరవింద్ కేజ్రీవాల్ ని వీళ్ళందరినీ రానియడానికి అవసరం ఏంటి నీకు? పొలిటీషియన్స్ రానిచ్చి వాడ చేసిన స్టేట్మెంట్. సోనం వాంగ్చుక్ వచ్చాడు, పేరు ఓకే, ఇది అపొలిటికల్. సరే ఆయన ఫ్యామిలీ యాంటిసిడెంట్స్ పక్కన పెడదాం, ఆయన పేరు వచ్చాడు. మిగతా పొలిటీషియన్స్ ఎందుకు ఎలవ్ చేసావు? నువ్వే ఎలవ్ చేసావు కదా. మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, వచ్చి మోడీని, అమిత్ షాని, గవర్నమెంట్ ని, ఇండియన్ ఆర్మీని బండబూతులు తిట్టారు, వీడియోస్ చేశారు. నువ్వు అప్పుడు ఎందుకు ఖండించలేదు? అప్పుడు ఎందుకు స్టాప్ చేయలేదు? అవుట్ క్రై వచ్చిన తర్వాత నువ్వు స్టాప్ చేసావు అంటే నీకు మోటివ్ ఉన్నట్టే కదా.
దాని తర్వాత యూనిఫామ్ లో నుంచి డ్యూటీ ఇస్తున్న వాళ్ళ మీద చాలా సర్కాస్టిక్ కమెంట్స్ కొట్టు వీడియోలు తీశారు. అదెందుకు ఆపలేదు? నువ్వు ఆపలే కదా ఇవన్నీ. సో నీ మోటివ్ ఏంటి దీనిలో? అభిజిత్ జీప్కే నీ మోటివ్ ఏంటి? నువ్వెవరు? సో ఇఫ్ యు ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ స్టూడెంట్స్ అండ్ ఆల్, మరి తెలంగాణలో లీక్ అయింది, రేవంత్ రెడ్డి రిజిగ్నేషన్ అడిగావా? కర్ణాటకలో పోలీసు వాళ్ళు ఎగ్జామ్ లీక్ అయింది, బంగారప్ప ఇది అడిగావా, రిజిగ్నేషన్ అడిగావా? పంజాబ్ లో హర్దీప్ సింగ్ పోలీసులను వదిలాడు స్టూడెంట్స్ టీచర్స్ మీదకి, లాఠీ చార్జ్ చేశారు వాళ్ళు, వాళ్ళ మీద నువ్వు వాళ్ళకి అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు. ఇప్పుడు వెళ్ళి చెయ్యి, అక్కడ చెయ్యి, ఎందుకు చేయట్లేదు? అది గవర్నమెంట్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదంటాడు. మరి ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు అయిపోయింది? సో చెప్పాలంటే ఎక్స్క్యూజెస్ బోల్డ్ అని చెప్పొచ్చండి. దర్ ఇస్ నో ఎండ్ టు గివింగ్ ఎక్స్క్యూజెస్ అండ్ ఆల్. అండ్ నువ్వు ఎంకరేజ్ చేసి స్టూడెంట్స్, అండ్ ఐ డోంట్ బైట్ అండి, నేను ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చి నేను తిట్టాను, వీడియోలోకి వచ్చి తిట్టాను, నీకు 2 నిమిషాలు ఫేమ్ దొరుకుతుందని 15 ఏళ్ళ పిల్లలు, 16 ఏళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు అని సరే మోదీ గారు అన్నారు, నేను క్షమిస్తున్నానని. కానీ పాయింట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడడం అనేది ఇట్ ఈస్ క్లియర్లీ ఇన్సిగేటెడ్, ఇట్ ఇస్ క్లియర్లీ మోటివేటెడ్, అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో బై దట్ కిడ్స్ ఎక్స్ప్లెనేషన్. నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను తిట్టానని. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మూమెంట్ లో జాయిన్ అవ్వచ్చండి. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలాంటి భాషాజాలం వాడడం అనేది ఇట్ షోస్ యువర్ అప్బ్రింగింగ్. అన్ఫార్చునేట్లీ ఇట్ షోస్ యువర్ అప్బ్రింగింగ్, ఇట్ షోస్ ద కల్చర్ యువర్ కమింగ్ ఫ్రమ్. నువ్వు ఎట్లా పెరిగావు, నువ్వు ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాయన్నది చూపిస్తుంది. యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్ టు సే అబౌట్ మీ, బట్ ఐ డోంట్ కేర్ అండి. బట్ ఇట్లాంటి నేను ఎంత వ్యతిరేకమైన కూడా అట్లాంటి పదజాలం వాడినండి. అండ్ అట్లీస్ట్ సరే ఒక లెవెల్ దాకా పౌల్ లాంగ్వేజ్ అనేది అందరూ వాడతారు, బట్ ఆన్ కెమెరా నువ్వు కెమెరాలో ఉన్నావని తెలిసి, ఇంటర్నేషనల్ మీడియాలోకి వెళ్తుందని తెలిసి నువ్వు అట్లాంటి పదజాలం వాడుతున్నావు అంటే ఇట్ షోస్ యువర్ అప్బ్రింగింగ్. ఇప్పుడు వచ్చి నేను పొరపాటు అయింది అని చెప్పేసడం వల్ల ఇట్ డజంట్ రేపు పొద్దున మళ్ళీ చేయమని గ్యారంటీ ఏమీ లేదు. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. సరే పోలీస్ కేసులు కాకుండా కెరియర్ పాడవకుండా చేయించుంటారు వాళ్ళ పేరెంట్స్, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. దానికి నేను పట్టించుకోను. పేరెంట్స్ విల్ డూ వాట్ ఎవర్ దే క్యాన్ ఫర్ దర్ చిల్డ్రన్. సో దట్స్ ఓకే ఫ్రమ్ మై సైడ్. బట్ మోటివేషన్, పోలీస్ వాళ్ళని పట్టుకుని కొట్టే అవసరం ఏంటి? వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం, నువ్వు ఆర్గానిక్ మూవ్మెంట్ అని నువ్వు వచ్చినప్పుడు నీ రైట్ అది ఫస్ట్. ఐ హావ్ సీన్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ మాబ్స్. అంబాసిడర్ వినోద్ గారు కూడా చూస్తుంటారు, ఎందుకు ఆయన అది మాట్లాడలేదు నాకు అర్థం కాలేదు. కానీ వన్స్ మాబ్ మెంటాలిటీ వచ్చిన తర్వాత ఎటువంటి పోలీస్ ఫోర్స్ అయినా, డిఫెన్స్ ఫోర్స్ అయినా కంట్రోల్ చేయడం వితౌట్ యూజ్ ఆఫ్ ఫోర్స్ కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. మీరు ఏమైనా చేసుకోండి, కంట్రోల్ కాదు ఒకసారి మాబ్ మెంటాలిటీ వచ్చింది. నెంబర్ 2, AK-47 వాడారు అంటారు. ఒకటే ఒక దాఖలా ఉంది, ఆ పోలీస్ పర్సన్ భయపడి చేశాడు, గాల్లో పేల్చాడని కూడా వచ్చింది, అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. యాక్షన్ తీసుకోలేదని అనుకోలేము. ఎవరి డ్యూటీ అంటే ఎవరి డ్యూటీ ఫిక్స్ చేస్తారు? మీరు శాంతియుతంగా ధర్నా చేస్తామన్నప్పుడు యూ షుడ్ నాట్ హ్యావ్ అలౌడ్ పొలిటికల్ వర్కర్స్. ఆమ్ ఆద్మీ పార్టీ వాడు వచ్చి మేము ట్రక్కుల్లో పంపించాము సపోర్టర్స్ అన్నాడు. నువ్వు ఎందుకు అలౌ చేసావు అభిజిత్ దీప్కే? నువ్వు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావా? ట్రక్కుల్లో ఫాలోవర్స్ వచ్చినప్పుడు వస్తున్నారని చెప్పి నువ్వు అలౌ చేసావు. పార్లమెంట్ దగ్గర టువర్డ్స్ పార్లమెంట్ మార్చ్ చేయడానికి నీకు హక్కు ఎవరిచ్చాడు? పార్లమెంట్ తర్వాత మార్చ్ చేసే హక్కు ఎవరికి లేదు. దట్ ఈస్ అ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. అది మార్చ్ చేస్తామన్నప్పుడు ఓకే మార్చ్ చేస్తాం, వేరే వాళ్ళు అన్నారు అనుకున్నాం. నువ్వెందుకు ఆపలేదు దాన్ని? లేదు మేము వెళ్ళము, మేము జంతర్ మంతర్లోనే చేస్తాము, అజిటేషన్ చేస్తామని ఎందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడలేదు కదా. దట్ మీన్స్ యూ హ్యాడ్ అల్టీరియర్ మోటివ్స్. ఇట్ ఈస్ అ ఫండెడ్ అండ్ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ క్లియర్లీ ఫండెడ్ అండ్ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్. యుఎస్ఏ ఇస్ ఫేమస్ ఫర్ రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ ఇన్ ఆల్ ద వరల్డ్. యుఎస్ఏ వచ్చినప్పటి నుంచి 64 రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ చేసింది, దానిలో 52 సక్సెస్ఫుల్ అయ్యాయి. ఇప్పుడు ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ దే హావ్ ఫేస్డ్ ఇస్ ఇరాన్. అక్కడ రెజిమ్ చేంజ్ చేయలేకపోయారు. సో దిస్ ఇస్ క్లియర్. ఇక్కడ కూడా అదే ప్రయత్నం కదా సార్, భారత్ లో కూడా అదే ప్రయత్నం కదా, ఆ ప్రయత్నంలో భాగమే కదా. ఇప్పుడు వాళ్ళకి 2 ప్లాన్లు పెట్టుకున్నారండి. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ ఫెయిల్డ్, ఎందుకంటే ఆయన పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు తప్పితే మిగిలినప్పుడు కనపడ్డు. ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్డ్, ఆయన చీపిరితో ఢిల్లీ అంతా ఊట్ చేస్తుంటే ఆయన కూడా ఊట్ చేశారు జనం. ప్లాన్ సి ఏం పెట్టుకున్నారు? జనాలు దేనికి కనెక్ట్ అవుతారో ఆ అంశాలు తీసుకున్నారు. పిల్లల్ని, యూత్ని, అన్ఎంప్లాయ్మెంట్ని తీసుకుంటే దాని ద్వారా జ్వరబట్టడానికి. ఇప్పుడు అమీబాన్ చూడండి, ఒక చోట నెక్కితే రెండో వైపు పెరుగుతుంది. వీళ్ళు ఇన్సెసెంట్ ఎఫర్ట్స్, డీప్ స్టేట్. అంబాసిడర్ గారు ఒప్పుకోరు, ఎందుకంటే ఆయన తీసుకున్న పార్టీ లేని కాబట్టి వారికి ఉన్న అపారమైన దౌత్య అనుభవం మీద నాకు విపరీతమైన గౌరవం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఒప్పుకోరు, ఆయనకున్న లిమిటేషన్స్ అవి. సో కానీ ఇప్పుడు జరుగుతున్నది ఇంత స్పష్టంగా జరుగుతుంది. నాకు మీకు పవన్ కళ్యాణ్ సినిమా అవుట్ ఆఫ్ ది బాక్స్ చెప్తున్నా. ఒక సినిమాలో ఆయన ఈ రౌడీ షీటర్లు, గుండాలందరినీ ఒక చోట కూర్చోబెట్టి అంత్యాక్షరి పాడిస్తాడు ఒక సినిమాలో. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ సీన్ అది.